Hi, good evening, students. Yesterday we discussed about galvanic cell representation, EMF, etc. Today, the most important topic, electrode potential. How to find out the electrode potentials. So, yesterday in the galvanic cell or voltaic cell, these two cells are nothing but electrochemical cells. In the electrochemical cells, the most important is active electrodes are participate in this cell. What is active electrodes? These active electrodes are nothing but single electrodes. So now we discussed about single electrode potential. So what is meant by single electrode potential or active electrode potential? చూడండి, యాక్టివ్ ఎలక్ట్రోడ్ అన్నా సింగిల్ ఎలక్ట్రోడ్ అన్నా ఒకటే. ఎలక్ట్రోకెమికల్ సెల్స్లో మనం యూజ్ చేసేటువంటి ఎలక్ట్రోడ్స్ ఏంట్రా అంటే యాక్టివ్ ఎలక్ట్రోడ్స్ మాత్రమే. అయితే ఇంతకు ఈ యాక్టివ్ ఎలక్ట్రోడ్స్ అంటే ఏంటి? దట్ ఈజ్ నథింగ్ బట్, చూడండి చూపిస్తాను. In this filled with ZnSO4 aqueous solution, ZnSO4 solution. ఈ ZnSO4 ని మనం ఏమంటామంటే ఎలక్ట్రోలైట్ అంటాం. What is meant by electrolyte? A substance which undergoes spontaneous ionization. అంటే అది పూర్తిగా అయాన్లుగా విడిపోతే దాన్ని మనం ఎలక్ట్రోలైట్ అంటాం. ఇక్కడ ZnSO4 అనేది ఎలక్ట్రోలైట్. ఈ జింక్ సల్ఫేట్లో మనం ఏం చేస్తున్నామంటే జింక్ రాడ్ను ఉంచాము. చూడండి, జింక్ రాడ్ను ఉంచాము. దిస్ ఈజ్ కాల్డ్ జింక్. సో నౌ జింక్ is one of the solid substance. This solid substance is called zinc rod. So this zinc metal rod dipped in zinc sulfate solution. అంటే ఏంటి? ఈ జింక్ అనేది దీనికి సంబంధించిన అయాన్స్ అయినటువంటి Zn+2 అయాన్లు ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్లో ఉన్నాయి. అంటే ఒక ఎలక్ట్రోడు తనకు సంబంధించిన అయాన్లు ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్లో ఉన్నట్లయితే దాన్ని మనం యాక్టివ్ ఎలక్ట్రోడ్ అంటాం. సో సింగిల్ ఎలక్ట్రోడ్ ఆర్ యాక్టివ్ ఎలక్ట్రోడ్ ఈజ్ నథింగ్ బట్ an electrode dipped in its own ions containing electrolyte is known as single electrode. మరి ఈ సింగిల్ ఎలక్ట్రోడ్ అనేది తన అయాన్లే ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్లో ఉన్నప్పుడు అది ఆక్సిడేషన్ జరగవచ్చు, రిడక్షన్ జరగవచ్చు. ఇన్ కేస్ ఆక్సిడేషన్ జరిగింది అనుకోండి, ఇఫ్ a single electrode is participate in the oxidation reaction. What is meant by oxidation reaction? Loss of electron. Loss of electron. అంటే ఇప్పుడు జింక్ అనేది చూడండి, ఈ యాక్టివ్ ఎలక్ట్రోడ్లో ఉన్నప్పుడు నిన్న మనం గాల్వానిక్ సెల్లో చూసాం. గాల్వానిక్ సెల్లో యానోడ్ పార్ట్లో ఏముంది? జింక్ రాడ్ డిప్డ్ ఇన్ జింక్ సల్ఫేట్ అని చెప్పారు. సో ఇక్కడ ఏంట్రా అంటే ఈ జింక్ అనేది Zn+2గా మారింది అనుకో. +2 ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్స్ అంటే 2 ఎలక్ట్రాన్లు రిలీజ్ అయినాయి. దీన్ని మనం ఏమంటామంటే ఆక్సిడేషన్ అంటాం. ఎందుకు? ఇది ఫ్రీ స్టేట్లో కాబట్టి జింక్ ఆక్సిడేషన్ రేట్ 0, ఇక్కడ +2 కాబట్టి 0 to +2 అన్నప్పుడు ఆక్సిడేషన్ నంబర్ ఇంక్రీజ్ అయింది, పెరిగింది. అలా పెరిగితే దాన్ని మనం ఆక్సిడేషన్ రియాక్షన్ అంటాం. సో ఆక్సిడేషన్ రియాక్షన్ జరిగినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ సో జింక్ రాడ్
undergoes oxidation reaction, at this situation releasing or expressing stress, that potential is called oxidation potential. Oxidation potential. If the same zinc rod is undergoes reduction, that is called reduction potential. That is Zn plus 2 electrons gives rise to Zn. That is called reduction reaction. సో రిడక్షన్ రియాక్షన్లో వచ్చేటువంటి పొటెన్షియల్ని మనం రిడక్షన్ పొటెన్షియల్ అని, ఆక్సిడేషన్ రియాక్షన్లో వచ్చేటువంటి పొటెన్షియల్ని మనం ఆక్సిడేషన్ పొటెన్షియల్ అంటాం. అయితే ఒక ఎలక్ట్రోడ్ అనేది మనకు రెండు రకాల పొటెన్షియల్ను డెవలప్ చేస్తుంది. అవేంట్రా అంటే ఒకటి ఆక్సిడేషన్ పొటెన్షియల్, రెండవది రిడక్షన్ పొటెన్షియల్. అయితే జనరల్గా ఆక్సిడేషన్ పొటెన్షియల్ అనేది మనకు నెగిటివ్గా ఉంటుంది, రిడక్షన్ పొటెన్షియల్ అనేది పాజిటివ్గా ఉంటుంది. ఇప్పుడు ఒక ఎలక్ట్రోడ్కి రెండు పొటెన్షియల్స్ ఉన్నప్పుడు ఏంటంటే వాల్యూస్ సేమ్ ఉంటాయి, కాకపోతే ఏంటంటే సైన్ విల్ బి డిఫర్. ఫర్ ఎగ్జాంపుల్ జింక్ కనుక తీసుకున్నట్లయితే ఆక్సిడేషన్ పొటెన్షియల్ జింక్ చూడండి. నౌ లెట్ us see జింక్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ మైనస్ 0.76, సారీ రిడక్షన్ పొటెన్షియల్ minus 0.76 and plus 0.76 oxidation potential అంటే ఇక్కడ. సో జింక్ వచ్చేసరికి ఏంటంటే రిడక్షన్ పొటెన్షియల్ మైనస్ 0.76 వోల్ట్, ఆక్సిడేషన్ పొటెన్షియల్ ప్లస్ 0.76 వోల్ట్గా వస్తుంది. So, same electrode exhibit oxidation potential, reduction potential. The values are same, but sign will be differ. చూడండి ఇక్కడ జింక్ రాడ్ అనేది జింక్ సల్ఫేట్ సొల్యూషన్లో ఉంది, కాపర్ రాడ్ అనేది కాపర్ సల్ఫేట్లో ఉంది. దీస్ టూ ఆర్ యాక్టివ్ ఎలక్ట్రోడ్స్. Are nothing but single electrodes. Yes. You see, we have to know electrode potential or single electrode potential. It is measure of tendency of metallic electrode to lose or gain electrons when it is in contact with a solution of its own salt. This is the most important. Own salt. Own ions. Zinc sulfate. Like that. Next. Oxidation potential. The tendency of an electrode to lose the electrons or lost the electrons when it is in contact in its own electrolyte is known as oxidation potential at anode. Next, reduction potential. The tendency of an electrode to gain the electrons when it is in contact in its own electrolyte is known as reduction potential at cathode. Clear? Now, standard electrode potential. What is meant by standard electrode potential? For example, you take zinc rod in its own ions containing electrolyte zinc sulfate. Let us see. Now, this electrolyte concentration is exactly 1 m. Pressure is 1 atmosphere. Temperature is room temperature. Room temperature means 25 degrees centigrade. It is converted into Kelvin, 273 plus 25, that is 298 Kelvin. Such temperature is known as standard conditions. See, standard electrode potential is nothing but it is measured of tendency of metallic electrode to lose or gain electrons when it is in contact with
a solution of its own ions or own salt at standard conditions. That is temperature 298 Kelvin, pressure 1 atm, 1 atmosphere pressure, concentration 1 m. In this condition, this metal electrode developed potential is called standard potential. If it is oxidation reaction takes place, such potential is called standard oxidation potential or SOP. SOP, standard oxidation potential. If it is participate in the reduction reaction, that is standard reduction potential, SRP. So SRP, SOP. S stands for standard, OP means oxidation potential, RP means reduction potential. So and metal electrode exhibit two types of potentials, that is standard oxidation potential and standard reduction potential. Now, determination of single electrode potential. Generally, it is not possible to determine potential of single electrode. డైరెక్ట్గా మనం సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ను క్యాలిక్యులేట్ చేయలేము. బట్ we can determine the potential of single electrode, means unknown, by coupling with another electrode whose potential is known and fixed. These electrodes are known as reference electrodes. Most commonly used reference electrode is standard hydrogen electrode. Standard hydrogen electrode. It can act anode or cathode depending on the other electrode. The potential of single hydrogen electrode is 0. It is represented as E H2 is equal to 0. చూడండి, ఇక్కడ మనం సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ను డైరెక్ట్గా మనం క్యాలిక్యులేట్ చేయలేము. మరి ఎట్లా చేస్తాం? మనకు వేరే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ తెలిసినటువంటి, ఖచ్చితంగా పొటెన్షియల్ తెలిసినటువంటి ఎలక్ట్రోడ్ను తీసుకొని, అంటే దాన్ని రెఫరెన్స్గా పెట్టుకొని మనం పొటెన్షియల్ని క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఇలా కామన్గా మనకు రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ను దేన్ని ఉపయోగిస్తామంటే హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ను ఉపయోగిస్తాం. స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అనేది మనకి ఏంటంటే ఒక రెఫరెన్స్ ఎలక్ట్రోడ్గా పనిచేస్తుంది. అయితే దీని పొటెన్షియల్ ఎంత అంటే 0. దీని పొటెన్షియల్ ఎంత? 0. మరి హైడ్రోజన్ పొటెన్షియల్ 0 కాబట్టి ఇప్పుడు హైడ్రోజన్ కన్నా ఎక్కువ పొటెన్షియల్ ఉన్న ఎలక్ట్రోడ్ను తీసుకోవచ్చు, లేదా హైడ్రోజన్ కన్నా తక్కువ పొటెన్షియల్ ఉన్నటువంటి ఎలక్ట్రోడ్ను తీసుకోవచ్చు. ఒకవేళ హైడ్రోజన్ కన్నా ఎక్కువ పొటెన్షియల్ ఉంది అనుకో ఎలక్ట్రోడ్, అది క్యాథోడ్గా పనిచేస్తుంది, హైడ్రోజన్ యానోడ్గా పనిచేస్తుంది. ఒకవేళ హైడ్రోజన్ కన్నా తక్కువ పొటెన్షియల్ ఉన్నటువంటి ఎలక్ట్రోడ్ దొరికింది అనుకో, అంటే మైనస్లలో ఉండాలి దాని పొటెన్షియల్, అంతే కదా. 0 కన్నా తక్కువ అంటే ఇక మైనస్లని, మైనస్లలో ఉన్నటువంటి పొటెన్షియల్ ఉన్నటువంటి ఎలక్ట్రోడ్ కనుక దొరికినట్లయితే ఆ తక్కువ పొటెన్షియల్ ఉన్నటువంటిది యానోడ్గా పనిచేస్తుంది. ఇక్కడ 0గా ఉన్నటువంటి హైడ్రోజన్ మాత్రం క్యాథోడ్గా పనిచేస్తుంది. సో hydrogen acts as anode as well as cathode depending on the other electrode. This is the most important. ఈ విధంగా మనం హైడ్రోజన్ ఒక రెఫరెన్స్ ఎలక్ట్రోడ్గా పెట్టుకొని వేరే దాని పొటెన్షియల్ మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఇప్పుడు జింక్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఎంత అని మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు, ఈ జింక్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ స్టాండర్డ్ హైడ్రోజన్ పొటెన్షియల్ని రెఫరెన్స్గా పెట్టుకొని జింక్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ చూస్తే అప్పుడు జింకుది ఎంత వస్తుందంటే తెలుసా? జింకుది మనకు -0.76 వచ్చింది.
-0.76 వచ్చినప్పుడు హైడ్రోజన్ పొటెన్షియల్ ఎంత? 0. మరి జింక్ను మనం డిటర్మైన్ చేసేటప్పుడు, దీని సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ డిటర్మైన్ చేసేటప్పుడు హైడ్రోజన్ అనేది కాథోడ్గా పనిచేసింది, ఇక్కడ జింక్ అనేది యానోడ్గా పనిచేసింది. అలానే కాపర్ పొటెన్షియల్ని తీసుకున్నప్పుడు ఏంటంటే +0.33 వోల్ట్ కాపర్కి వచ్చింది. హైడ్రోజన్ పొటెన్షియల్ ఎంత అంటే 0. మరి ఇక్కడ కాపర్ ఏంట్రా అంటే క్యాథోడ్గా పనిచేస్తుంది, ఇక్కడ హైడ్రోజన్ ఏంట్రా అంటే యానోడ్గా పనిచేస్తుంది. చూడండి, ఇక్కడ హైడ్రోజనే తీసుకున్నాం, ఇక్కడ హైడ్రోజనే తీసుకున్నాం, కానీ డిపెండింగ్ ఆన్ ద ఎలక్ట్రోడ్ను బట్టి, ఇక్కడ కాపర్ ఎలక్ట్రోడ్ను బట్టి హైడ్రోజన్ యానోడ్గా పనిచేసింది, జింక్ ఎలక్ట్రోడ్ను బట్టి ఇదే హైడ్రోజన్ ఇక్కడ క్యాథోడ్గా పనిచేస్తుంది. కాబట్టి హైడ్రోజన్ అనేది ఇటు కాపర్కి ఇటు జింక్కు చక్కటి రెఫరెన్స్ ఎలక్ట్రోడ్గా పనిచేసింది. ఈ విధంగా ప్రతి ఎలక్ట్రోడ్కి హైడ్రోజన్ను బేస్ చేసుకొని పొటెన్షియల్స్ను కనుక్కున్నారు. చూడండి, determination of single electrode potential. The single electrode which we want to determine its potential is anode, then SHE acts as, SHE means standard hydrogen electrode, acts as cathode, then the potential value is negative. ఏదైతే ఎలక్ట్రోడ్ యానోడ్గా పనిచేసి అందులో హైడ్రోజన్ క్యాథోడ్గా పనిచేస్తుందో అటువంటి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఎప్పటికే గాని మనకు నెగటివ్ వాల్యూలో ఉంటుంది. చూడండి, ఎస్, ఈ సెల్ ఇజ్ ఈక్వల్ టు ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్, ఈ H2 మైనస్ ఈ యానోడ్. ఇక్కడ H2 వాల్యూ 0 అన్నాం కాబట్టి 0 మైనస్ యానోడ్. ఈ సెల్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ యానోడ్, ఈ సెల్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఈఎంఎఫ్. అంటే వచ్చేటువంటి ఈ పొటెన్షియల్ విలువ మనకు నెగటివ్ సైన్ లో ఉంటుంది. చూడండి, ద సింగిల్ ఎలక్ట్రోడ్ విచ్ వీ వాంట్ టు డిటర్మైన్ ఇట్స్ పొటెన్షియల్ ఈజ్ cathode, then single hydrogen electrode act as anode, then the potential value is positive and acts as potential as, చూడండి, E cell is equal to E cathode minus E anode, E cell is equal to E cathode minus E H2. H2 హైడ్రోజన్ పొటెన్షియల్ మనకు తెలుసు 0 అన్నాం కాబట్టి E cell is equal to E cathode minus 0, E cell is equal to E cathode, E cell is equal to positive EMF. చూస్తారా, సింగిల్ ఎలక్ట్రోడ్ ఏదైతే నువ్వు క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నావో అది క్యాథోడ్గా పనిచేసి హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ యానోడ్గా పనిచేసింది అనుకో, నీకు వచ్చేటువంటి పొటెన్షియల్ వాల్యూ ఎప్పటికే కానీ పాజిటివ్ ఉంటుంది. దాని ప్రూఫ్ ఏంట్రా అంటే ఇది. అర్థమైందా? ఇక్కడ చూసారా, డిఫరెంట్ ఎలక్ట్రోలైటిక్ సెల్స్ ఉన్నాయి. చూడండి, ఇటువైపు హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ను తీసుకున్నాడు, ఇటువైపు పొటాషియం ఎలక్ట్రోడ్ ను తీసుకున్నాడు, పొటాషియం మెటల్. అలానే ఇంకొక చోట ఏంట్రా అంటే కాపర్ తీసుకున్నాడు, ఇటువైపు ఏంట్రా అంటే జింకు తీసుకున్నాడు. నెక్స్ట్ ఇటువైపు ఏంట్రా అంటే లెడ్ తీసుకున్నాడు, ఇటువైపు మెర్క్యూరీ తీసుకున్నాడు. చూశారా, ఇక్కడ డిఫరెంట్ ఎలక్ట్రోకెమికల్ సెల్స్ ఉన్నాయి. మరి డిఫరెంట్ ఎలక్ట్రోకెమికల్ సెల్స్ ఉన్నప్పుడు వీటి పొటెన్షియల్స్ మనం చూసినప్పుడు ఏంట్రా అంటే ఇక్కడ హైడ్రోజన్ ఏంట్రా అంటే ఇక్కడ క్యాథోడ్గా పనిచేసింది, ఇది యానోడ్గా పనిచేస్తుంది. ఇక్కడ కాపర్ ఏంట్రా అంటే క్యాథోడ్గా పనిచేస్తుంది, యానోడ్గా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే లెడ్ యానోడ్గా పనిచేస్తుంది, మెర్క్యూరీ క్యాథోడ్గా పనిచేస్తుంది. అంటే ఏది ఏమైనప్పటికీ ఇలా డిఫరెంట్ ఎలక్ట్రోకెమికల్ సెల్స్ లో
ప్రతిదీ కూడా మనకేంట్రా అంటే ఇక్కడ యాక్టివ్ ఎలక్ట్రోడ్ అయినట్లయితే దిస్ ఆల్ ఆర్ సింగిల్ ఎలక్ట్రోడ్స్ కనుక అయినట్లయితే అంటే పొటాషియం సంబంధించిన ఎలక్ట్రోలైట్ ఉండాలా, హైడ్రోజన్ సంబంధించిన ఎలక్ట్రోలైట్ అంటే HCl కావచ్చు, సల్ఫ్యూరిక్ యాసిడ్ కావచ్చు, ఏమైనా కావచ్చు, జింక్ సల్ఫేట్, కాపర్ సల్ఫేట్, మెర్క్యూరీ క్లోరైడ్, లెడ్ సల్ఫేట్, ఇలా తీసుకున్నటువంటి వీటికి ఒక్కొక్క విధమైనటువంటి పొటెన్షియల్ ఇస్తుంది. కాబట్టి ఇలా ప్రతి ఎలక్ట్రోడ్కి 2 పొటెన్షియల్స్ ఉంటాయి. అవి ఏంట్రా అంటే ఒకటి ఆక్సిడేషన్ పొటెన్షియల్, రెండవది రిడక్షన్ పొటెన్షియల్. ఏ పొటెన్షియల్ అయినా సరే మనం తీసుకునేటువంటి ఎలక్ట్రోలైట్ అనేది స్టాండర్డ్ కండిషన్ లో తీసుకున్నప్పుడు, ఇంతకుముందే చెప్పాం కదా, స్టాండర్డ్ కండిషన్ అంటే 1 atmosphere ప్రెషర్, 298 Kelvin, 1 m కాన్సంట్రేషన్ ఉన్నప్పుడు మనకు వచ్చేటువంటి పొటెన్షియల్ ఏంట్రా అంటే స్టాండర్డ్, అది ఆక్సిడేషన్ అయితే స్టాండర్డ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ కావచ్చు, రిడక్షన్ జరిగితే రిడక్షన్ పొటెన్షియల్ కావచ్చు. మరి ఇలా రకరకాల ఎలక్ట్రోడ్ల యొక్క పొటెన్షియల్స్ చూస్తే ప్రతి ఎలక్ట్రోడ్ SRP వాల్యూ ఎంత ఉందో చూశారు. ఒక్కొక్క ఎలక్ట్రోడ్కు ఒక్కొక్క విలువ వచ్చింది. అయితే ఈ విలువలన్నిటిని కూడా ఏంట్రా అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ రాసుకుంటూ వెళ్ళాడు, లేదా డిక్రీజింగ్ ఆర్డర్లో రాసుకుంటూ వెళ్ళాడు. అలా ఇంక్రీజింగ్ ఆర్డర్లో కానీ డిక్రీజింగ్ ఆర్డర్లో కానీ రాసుకుంటూ పోయినప్పుడు వచ్చేటువంటి ఆ సిరీస్ని ఏమంటారంటే ఎలక్ట్రోకెమికల్ సిరీస్. ఇట్ ఈస్ ద అరేంజ్మెంట్ ఆఫ్ మెటల్స్ ఇన్ ద డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ, లేదా it is the arrangement of metals in the increasing order of their standard reduction potential values is also called electrochemical series, లేదా arrangement of elements in the hierarchical order, that is either increasing order or decreasing order. This is the CBSE పుస్తకంలో ఉన్నటువంటి వర్డ్. ఆర్డర్ ఆఫ్ దేర్ స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్. నీ ఇష్టం, ఏ ఎలక్ట్రోడ్ అన్నా తీసుకోండి, ప్రతి ఎలక్ట్రోడ్కి SOP వాల్యూ, SRP వాల్యూస్ ఉన్నాయి. కాబట్టి SRP వాల్యూస్ని బేస్ చేసుకొని ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసుకోవచ్చు. అంటే టాప్ టు బాటం రాసుకున్నారనుకోండి, టాప్లో ఏంటి చాలా తక్కువ ఉన్నటువంటి పొటెన్షియల్ ఉండాలి, బాటంలో ఏంటి చాలా ఎక్కువ పొటెన్షియల్ ఉన్నటువంటిది కనుక ఉన్నట్లయితే దాన్ని మనం ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అనవచ్చు. లేదా టాప్లో మనం ఏంట్రా అంటే ఎక్కువ పొటెన్షియల్ ఉన్నదాన్ని తీసుకొని కిందికి వచ్చేసరికి ఏంట్రా అంటే తక్కువ పొటెన్షియల్ ఉన్నది కనుక తీసుకున్నట్లయితే దాన్ని మనం ఏమంటానంటే ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అంటాం. ఏదన్నా తీసుకో, SRP వాల్యూస్ని బేస్ చేసుకొని టాప్ టు బాటం ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆర్ టాప్ టు బాటం డిక్రీజింగ్ ఆర్డర్లో కనుక రాసినట్లయితే దాన్ని మనం ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అని అంటాము. ఈ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ మనకు చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టి మనం రకరకాలైనటువంటి ఎలక్ట్రోకెమికల్ సెల్స్ని మనం తయారు చేసుకోవచ్చు. దీన్ని బట్టి మనకు చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అనేది మనకు తెలుస్తుంది. అది ఏంటో చూద్దాం. చూసారా, ఇక్కడ ఒక సిరీస్ రాశాను. ఇట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్. చూడండి, లిథియం -3.0 అంటే మైనస్లో స్టార్ట్ అయింది, మెగ్నీషియం -2, అల్యూమినియం -1.662, జింక్ -0.763, ఐరన్ చూడు -0.44, లెడ్ -0.31, హైడ్రోజన్ 0, కాపర్ ప్లస్ పెరిగింది, సిల్వర్ ప్లస్లోనే ఉంది. చూసారా, నెక్స్ట్ మెర్క్యూరీ -0.854, నెక్స్ట్ గోల్డ్. ఇలా చివరి టాప్ నుంచి బాటంకి వచ్చేసరికి ఏంట్రా అంటే మనకు ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూలు పెరగడం కనిపించింది. ఈ జీరో అనేది ఏంటంటే స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్ కండిషన్ లో ఎప్పటికే కానీ పొటెన్షియల్ ఉంటే దాన్ని మనం E0 అనేటువంటి సింబల్తో చూపిస్తాము.
సో ఇక్కడ మనకేంట్రా అంటే ఒక ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అనేది రాశాం. అది ఎస్ఆర్పి వాల్యూస్ని బేస్ చేసుకొని టాప్ టు బాటమ్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాశాము. దిస్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్. సో ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అంటే ఏదో కాదు, ద వేరియస్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ విల్ బి ప్రజెంట్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ ఎస్ఆర్పి వాల్యూస్, దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్. లేదా డిక్రీజింగ్ ఆర్డర్లో రాస్తే కూడా దాన్ని ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అంటాం. ఏదో ఒక ఆర్డర్ ఉండాలి, క్రమంగా పెరిగేటువంటి ఆర్డర్ అన్నా ఉండాలి, లేదా క్రమంగా తగ్గేటువంటి క్రమంలోనన్నా ఉండాలి. ఉంటే దాన్ని మనం ఏమంటానంటే ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అంటాం. నౌ యు సీ అప్లికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్. మరి ఈ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ వల్ల మనకు లాభం ఏంటి సార్? ఇది చాలా ఇంపార్టెంట్. మీరు 10th క్లాస్లో కూడా ఏంట్రా అంటే ఈ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ మీకు ఉంది 10th క్లాస్లో. ఎస్, ఏది యాక్టివ్ మెటల్, ఏది ఇన్నర్ట్ మెటల్ మనం చెప్పవచ్చు. ఇక్కడ ఒకటే ట్రిక్, మీరు 10th క్లాస్లో మీకు ఇది తెలియదు, కానీ ఇప్పుడు కనుక ఉన్నట్లయితే అయ్యో 10th క్లాస్లో మనం ఈజీగా కనుక్కోవచ్చు అనుకుంటాం. ఏంటంటే ఎస్ఆర్పి వాల్యూ దేనికైతే తక్కువ ఉంటుందో దట్ ఈస్ ద మోర్ రియాక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్ జింక్కి -0.76 ఉంది, హైడ్రోజన్కి 0 ఉంది. మరి ఇప్పుడు ఏది మోర్ రియాక్టివ్ అంటే జింక్ ఈజ్ ద మోర్ రియాక్టివ్. ఎందుకు? ఎస్ఆర్పి వాల్యూ దేనికైతే తక్కువ ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే హైలీ రియాక్టివ్ మెటల్ అంటాం. ఇంకో విషయం తెలుసా మీకు? ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ హైలీ రియాక్టివ్ మెటల్స్ అంటారు. ఫస్ట్ ఏ గ్రూప్. వాట్ ఆర్ ద ఫస్ట్ ఏ గ్రూప్? చూడండి, వాట్ ఆర్ ద ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్? lithium, sodium, potassium, rubidium, cesium, francium. These are the first A group elements. First A group elements are highly reactive elements. All are metals, therefore highly reactive metals. మరి ఎందుకు హైలీ రియాక్టివ్ మెటల్స్ అన్నామో తెలుసా? వీటి యొక్క ఎస్ఆర్పి వాల్యూ నెగిటివ్ లో ఉంటుంది. మరి సార్ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ లో ఇవి అన్నిటికీ నెగిటివ్ పొటెన్షియలే కదా, మరి ఇందులో కూడా ఏది హైలీ రియాక్టివ్ అంటే దేనికైతే ఎస్ఆర్పి వాల్యూ చాలా తక్కువగా ఉంటుందో అది హైలీ రియాక్టివ్ మెటల్. ఇప్పుడు మొత్తం పీరియాడిక్ టేబుల్లోనే లిథియానికి ఎస్ఆర్పి వాల్యూ తక్కువ. ఇంతకు ముందే చూసాం మనం సిరీస్ లో -3 లో ఉంది. ఇంకా ఏది లేదు, టాప్ లో ఎవరున్నారు? లిథియం ఉంది. మరి టాప్ లో లిథియం ఉంది కాబట్టి లిథియం ఈజ్ ఎ పవర్ఫుల్ రియాక్టివ్ మెటల్. సో హైయెస్ట్ రియాక్టివ్ మెటల్ ఏదిరా అంటే ఎంటైర్ పీరియాడిక్ టేబుల్ లిథియం, డ్యూ టు ఎస్ఆర్పి వాల్యూ ఆర్ వెరీ లెస్. అర్థమైందా? ఇప్పుడు ఎస్ఆర్పి వాల్యూస్ ని బేస్ చేసుకొని మనం ఎన్నో ప్రశ్నలు తీసుకోవచ్చు. ఇది కాంపిటీషన్ కి వెరీ ఇంపార్టెంట్. మరి దీని అప్లికేషన్స్ ఏంటో చూద్దాం. చూడు, వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్? క్యాలిక్యులేషన్ ఆఫ్ స్టాండర్డ్ ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్, ఈఎంఎఫ్ ని క్యాలిక్యులేట్ చేయవచ్చు. రిలేటివ్ ఈజీ ఆఫ్ ఆక్సిడేషన్ ఆర్ రిడక్షన్, ఏది ఆక్సిడేషన్ జరుగుతుంది ఏది రిడక్షన్ జరుగుతుంది తెలుసుకోవచ్చు. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వన్ ఎలిమెంట్ బై అదర్, ఒక ఎలిమెంట్ నుంచి ఇంకొక ఎలిమెంట్ మనం డిస్ప్లేస్ చేయొచ్చా చేయకూడదా తెలుసుకోవచ్చు. ప్రెడిక్టింగ్ స్పాంటేనియస్లీ ఆర్ ఫీజిబిలీ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్, అంటే అది రిడాక్స్ రియాక్షన్ జరుగుతుందా లేదా చెప్పవచ్చు. అలానే హైడ్రోజన్ డిస్ప్లేస్మెంట్ బిహేవియర్ కూడా తెలుసుకోవచ్చు. హైడ్రోజన్ అందులో డిస్ప్లేస్మెంట్ అవుతుందా కాదా ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ని బట్టి మనం తెలుసుకోవచ్చు. చూడండి ఎన్ని విషయాలను మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం ఏంట్రా అంటే ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ని బట్టి మనం ఈ అంశాలన్నిటి మనం తెలుసుకోవచ్చు, 1 by 1 తెలుసుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకున్నాం. ఈ వీడియో ముగించడానికి ముందు మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతా. ఇక్కడ ఏంట్రా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ చూడండి. ఆప్షన్ ఏ ఏం చేశానంటే -2.1
V minus 1.5 V volt. Option C minus 0.6 volt. D plus 1.2 volt. చూడండి, ఏకి ఏమో మైనస్ 2.1 వోల్ట్, బి ఏమో మైనస్ 1.6 వోల్ట్, డి ఏమో ప్లస్ 1.3 వోల్ట్. క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లోయెస్ట్ రియాక్టివిటీ, చాలా తక్కువ రియాక్టివిటీ దేనికి ఉంటుంది అంటే సమాధానం వచ్చేసి డి. అలా కాకుండా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హైయెస్ట్ రియాక్టివిటీ అన్నాడు అనుకో, హైయెస్ట్ రియాక్టివిటీ అన్నప్పుడు ఏ, హైయెస్ట్ రియాక్టివిటీ అన్నప్పుడు ఏ. ఎందుకు, దేనికైతే తక్కువ ఎస్ఆర్పి వాల్యూ ఉంటుందో అది హైలీ రియాక్టివ్, దేనికైతే ఎక్కువ ఎస్ఆర్పి వాల్యూ ఉంటుందో అది లో రియాక్టివ్. ఒకవేళ క్వశ్చన్ ఏంట్రా అంటే ఏబిసిడి ఇలా ఇచ్చేసి రైట్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ అన్నాడు అనుకో, ఇంక్రీజింగ్ ఆర్డర్ అన్నాడు కాబట్టి ముందు తక్కువది రాయాలా, ఏటి డి అన్నిటికన్నా తక్కువ, తర్వాత దీనికన్నా సి, దీనికన్నా బి, అన్నిటికన్నా హైయెస్ట్ ఏ. ఇది ఏంటి, ఇంక్రీజింగ్ ఆర్డర్. చూసుకోవాలా క్వశ్చన్ ఏ విధంగా అడుగుతుంది, ఇంక్రీజింగ్ అంటున్నాడా డిక్రీజింగ్ అంటున్నాడా చూసుకోవాలి. అలా కాకుండా రైట్ ద ఫాలోయింగ్ ఎలక్ట్రోడ్స్ రియాక్టివిటీ డిక్రీజింగ్ ఆర్డర్ అన్నాడు అనుకో, ముందు ఏంట్రా అంటే హైయెస్ట్ రాయాల, ముందు హైయెస్ట్ రాయాలి ఏ, తర్వాత బి, తర్వాత సి, తర్వాత డి. ఇది మనకి ఎగ్జామినేషన్లో ఈ విధంగా కాంపిటీషన్ ఎగ్జామినేషన్లో అడుగుతాడు. నీటిలో కానీ ఐఐటీలో కానీ అడిగేటువంటి క్వశ్చన్స్ ఏంటంటే ఇలానే అడుగుతాడు. కాబట్టి ఇటువంటి వాటికి మనం ఆన్సర్ చేయాలి అంటే ముందు నువ్వు కాన్సెప్ట్ అనేది కంప్లీట్గా తెలుసుకోగలగాలి. కాబట్టి ఇంతవరకు మనం ఏంట్రా అంటే సింగిల్ ఎలక్ట్రోడ్ చూసాం, దాని పొటెన్షియల్ చూసాం, ఎలా మెజర్ చేస్తామని చూసాం. కాబట్టి డైరెక్ట్గా మనం క్యాలిక్యులేట్ చేస్తాం, చేయలేమని చూసాం. ఇండైరెక్ట్గా మనం ఒక రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ని పెట్టుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తామన్నాం. ఇలా క్యాలిక్యులేట్ చేసినటువంటి పొటెన్షియల్ మొత్తం ఇంక్రీజింగ్ ఆర్డర్లో కానీ డిక్రీజింగ్ ఆర్డర్లో కానీ రాస్తే వచ్చేటువంటి సిరీస్ని మనం ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అన్నాం. ఈ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ నుంచి మనం ఎన్నో విషయాలను మనం తెలుసుకోవచ్చు అని చూసాం. మరి ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకున్నాం. ఇంతవరకు ఈ రోజు క్లాస్లో ఇక్కడ చూసాం. నెక్స్ట్ ఎపిసోడ్లో అంటే నెక్స్ట్ వీడియోలో మనం ఏంట్రా అంటే ఈ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ యొక్క అప్లికేషన్ చూద్దాం. ఒక్కొక్క అప్లికేషన్ చాలా ఇంపార్టెంట్ ఇది కాంపిటీషన్ ఎగ్జామినేషన్స్కి. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అప్లికేషన్స్. ఓకేనా? ఓకే, హ్యావ్ ఎ నైస్ డే.